కేటీఆర్ గారైనా హరీష్ రావు అయినా వీళ్ళందరికీ ఒకటే ఒక నినాదం, వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం ఒకటి, ప్రతిరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంపై నిందలు మోపడమే వాళ్ళ లక్ష్యం. నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యంగా నా ఒక్కని బాధ్యత కాదు ఇది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డిసిసి అధ్యక్షులు, రాష్ట్రంలో మండల స్థాయి, గ్రామ స్థాయి, ఆఖరికి చివరికి ఈరోజు బిఎల్ఏ ఏజెంట్లుగా 35,000 పైచిలుకున్నటువంటి బిఎల్ఏ ఏజెంట్లు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రాసెస్లో వాళ్ళు క్రియాశీలకంగా పనిచేస్తారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలను కానీ, ప్రజలకు తీసుకుపోయి పథకాలను కానీ ప్రజలకు తీసుకుపోయే బాధ్యత తీసుకున్నట్టయితే ఈ యొక్క మీడియా కమ్యూనికేషన్స్ బాధ్యతను బ్రహ్మాండంగా నిర్వహించే ప్రయత్నం చేయొచ్చు. దీనికి అందరూ సహకరించాలి. దీనికి ఒక రూట్ మ్యాప్ వేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారికి, ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు 75 సార్లు ఢిల్లీకి పోయిండు, ఈ ప్రభుత్వం ఢిల్లీకే ఊడిగం చేస్తుంది అని చెప్పి, మేము తెలంగాణనే నడిపినాం, తెలంగాణ రాజకీయాలలోనే మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసామని ఏదో చెప్పే ప్రయత్నం చేసినట్టు. నేను కేటీఆర్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. కేటీఆర్ గారు, తెలంగాణ అనేది దేశం కాదు, రాష్ట్రం. తెలంగాణ అనే రాష్ట్రంలో మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నరేంద్ర మోడీ కానీ మంత్రులను కానీ పట్టించుకోకుండా మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీరు నెంబర్ 1గా పాలించారన్న విషయాన్ని అందరు గమనించారు. కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి, మీరు హైదరాబాద్ నగరంలో కూర్చొని అదే రాజధాని అనుకొని, మీరు నిజాములు, హైదరాబాద్ మీ రాజధాని అన్నట్టుగా మీరు నియంత పాలన చేశారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావాల్సిన నిధులు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు అటు అన్ని శాఖల మంత్రులను కలిసి ఈరోజు రాష్ట్రంని మీరు ఏ విధంగానైతే మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిరో దాన్ని గాడిలో పెట్టడానికే ఢిల్లీకి వస్తున్నట్టుగా మీరు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఓట్లు వేయలేదు కదా అని ప్రజలు ఇబ్బందుల పాలు కావాలని, ప్రజలకు ఎప్పుడు కరువు రావాలని, ప్రజలు కరువులోనే ఉండాలని, ప్రజలకు కష్టాలు ఉండాలని, ఆ కష్టాలు ఉంటేనే మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని పిచ్చి ఆలోచనల కేటీఆర్, హరీష్ రావు గారు ఉన్నారు. ఇదే ప్రజలు మిమ్మల్ని 10 సంవత్సరాల అధికారంలో కూర్చోబెట్టిరన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ప్రజలకు కష్టాలు వస్తే సంతోషపడేటువంటి దౌర్భాగ్యపు బుద్ధి మానుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజలకు మంచి జరగాలని కోరుకోవాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని కోరుకోవాలి, విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందియాలని కోరుకోవాలి. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు ఏదన్నా ఒక పొల్లు అక్షరం తప్పు మాట్లాడినా ఈ సందర్భానుసారం Subscribe us and press the bell icon for more interesting updates.